టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయమని కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, శ్రీవారి దర్శనం టికెట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు. నిన్నటి దినం తిరుమలలో మఠాల పేరుతో ఆశ్రమాలు కట్టడాలపై, టూరిజం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతి పత్రం అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు శ్రీవారి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ తెలియజేశారు. స్థానికులకు మొదటి మంగళవారం దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు తిరుపతి ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులతో టీటీడీ బోర్డు వారు సంప్రదించి వారికి అనుగుణంగా వారిని బదిలీ చేసే నిర్ణయం తీసుకోవడం శ్రీవారి భక్తులకు సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై, ముఖ్యంగా టీటీడీ బోర్డులపై కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చడం మంచి పరిణామమని, సముద్రాలపై బ్రిడ్జ్ నిర్మిస్తే సేతు అని పెడతారని అన్నారు. మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని, మనోజ్, హేమంత్, శ్రీనివాసులు, ఆది, సుమంత్, సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపంగాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి, టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో, అయ్యప్ప టెంపుల్కో, ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పట్ల అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. మనం చూసుంటాం, ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీబీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పాను. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి, ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి, ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత, తిరుమల హిందువుల మనోభావాలు కాపాడాలంటే ఖచ్చితంగా అన్న మసీదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ నుంచి పక్కకి తప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా జనసేన పార్టీ దీన్ని కూడా సీరియస్గా తీసుకుని మేము దీని మీద కూడా నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత దాని మీద కూడా వివరాలు సేకరిస్తాం. ఆ రోజు ఉన్న టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస సేతు, నిన్న చైర్మన్ గారు అంటున్నారు సేతు అంటే ఏమన్నా మీకు అర్థం ఉందన్నాడు. చెప్పాను, సముద్రాల మీద వేసే సేతు. తిరుపతిలో ఆడ సముద్రం లేదే, కావాలంటే తీసుకొస్తారేమో వాళ్ళు అనుకున్నాం. సముద్రం తిరుపతిని కూడా శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలు ఈరోజు కూడా అర్థం కాల. గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి గరుడ వారధి మళ్ళీ ఆ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది.